మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. రాములు వారు గంగానదిని దాటేసి చిత్రకూట పర్వతం దాకా చేరుకుంటున్నారు అనే ఘట్టం దాకా చదువుకున్నాం. ఇంతకీ చిత్రకూట పర్వతం చేరుకున్నారో లేదో మనం చదువుకోలేదు. భరద్వాజముని ఆశ్రమం దాటారు వాళ్ళు. 55వ సర్గము. సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటుట. శత్రు సంహారకులైన రామలక్ష్మణులు ప్రయాగ క్షేత్రమునందలి భరద్వాజాశ్రమమున ఆ రాత్రి గడిపి మరునాడు ఉదయమున ఆ మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో వారు చిత్రకూట పర్వతమునకు బయలుదేరిరి. అంతటా ప్రయాణమునకు ఉద్యుక్తులైన సీతారాములకు ఆ మహాముని శుభాశీస్సులను పలికెను. అనంతరము ఆ ముని తండ్రి కుమారులను వలెను వారిని కొంత దూరముననుసరించి వెళ్లవలసిన మార్గములను గూర్చి తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించి వారికి తెలిపెను. పిమ్మట మిక్కిలి తేజోమూర్తి అయిన భరద్వాజ మహర్షి సత్య పరాక్రముడైన శ్రీరామునితో ఇట్లు నుడవదొడంగెను. ఓ నరశ్రేష్ఠులారా, గంగా యమున సంగమ ప్రదేశమునకు చేరి అచటి నుండి పశ్చిమాభిముఖులై యమునా నది తీరమును అనుసరించి ప్రయాణము చేయుడు. ఓ రామలక్ష్మణులారా, వేగముగా ప్రవహించునట్టి ఆ యమునకు చేరి ఆ నదీ తీరమున జనులందరూ సంచరించునట్టి ప్రాచీనమైన తీర్థమును చూడుడు. జనుల అడుగుజాడలను బట్టి ఆ రేవును గుర్తింపుడు. ఒక తెప్పను సిద్ధపరచుకొని దాని ద్వారా ఆ యమునా నదిని దాటుడు. యమునకు ఆవలి తీరమున శ్యామము అను పేరు గల ఒక మర్రి చెట్టు గలదు. పచ్చని ఆకులు కలిగి ఏపుగా పెరిగిన ఆ చెట్టు చుట్టూను పెక్కు వృక్షములు గలవు. ఆ వృక్ష ఛాయలో పెక్కు మంది సిద్ధులు నివసించుచుందురు. సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశీసులను పొందవలెను. ఆ వృక్ష సమీపమునకు చేరిన పిమ్మట మీరు అక్కడ కొంత తడవు ఉండి సేద తీర్చుకొనవచ్చును. లేదా మీరు అచటి నుండి ఒక క్రోసెడు దూరము వెళ్ళినచో నల్లని ఒక దట్టమైన అడవి వచ్చును. ఆ అరణ్యము మోదుగు అందుగు రేగు చెట్లతో నిండియుండును. యమునా నదీ తీరమున గల విదుళ్ల పొదలతో అది రమణీయముగా ఉండును. అచటి నుండి చిత్రకూటమునకు చేరుటకు చక్కని మార్గము గలదు. ఆ దారిలో నేను పెక్కు పర్యాయములో ప్రయాణము చేసి ఉంటిని. ఆ మార్గము మెత్తని ఇసుక కలదై ప్రయాణమునకు అనువుగా చూచుటకు అందముగా ఉండును. ఆ దారిలో దావాగ్ని బాధ ఉండదు. ఇట్లు మార్గ నిర్దేశము చేసి ఆ మహర్షి వెనుకకు మరలుటకై ఆగెను. అప్పుడు శ్రీరాముడు అట్లే అని పలికి మహర్షికి నమస్కరించి, అయ్యా, మీరు ఇంక మీ ఆశ్రమమునకు వెళ్ళుడు అని పలికెను. ఆ మహర్షి ఆశ్రమాభిముఖముగా తిరిగి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను. ఓ సౌమిత్రి, మనము ఆ మహర్షి దయకు పాత్రులమై కృతార్థులమైతిమి. ఈ విధముగా మాట్లాడుచు నరశ్రేష్ఠులు మహాత్ములైన ఆ రామలక్ష్మణులు ముందు సీతాదేవి నడుచుచుండగా యమునా నదీ తీరమునకు చేరిరి. మిక్కిలి వేగముగా ప్రవహించుచున్న యమునా నదీ తీరమునకు చేరిన పిమ్మట ఈ నదిని దాటుట ఎట్లు అని వారు ఆలోచనలో పడిరి. అంతట రామలక్ష్మణులు ఎండిన వెదురు కర్రలను పరిచి బట్టివేళ్ల తడకలతో చేర్చి ఆ కర్రలతో ఒక పెద్ద తెప్పను సిద్ధపరిచిరి. అనంతరము శక్తిమంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలను నేరేడు కొమ్మలను విరిచి తెచ్చి సీతాదేవి కొరకై ఒక చక్కని ఆసనమును ఏర్పాటు చేసెను. లక్ష్మీదేవి వలె అత్యద్భుత సౌందర్యవతియు కొద్దిగా బిడియపడుచున్నది తనకు ఇష్టురాలైన ఆ సీతాదేవిని శ్రీరాముడు ఆ తెప్ప మీదకి చేర్చెను. పిమ్మట శ్రీరాముడు సీతాదేవికి పార్శ్వభాగమున ఆమె వస్త్రాభరణములను పలుగు గంపలను ఆయుధములను తెప్ప మీదికి చేర్చెను. అనంతరము వీరులైన ఆ రామలక్ష్మణులు తెప్పను గట్టిగా పట్టుకొని మొదట సీతాదేవిని ఎక్కించి పిదప తామును ఎక్కి సావధానముగా తెప్పను నడుపుచు ఆ నదిని దాటిరి. ఆ తెప్ప యమునా నది మధ్య భాగమునకు చేరగానే సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. ఓ దేవి,
నీ ప్రవాహమును దాటుచున్నాము. ఎల్లరకును మంగళమగుగాక. నీ అనుగ్రహముతో నా పతిదేవుని వనవాస దీక్ష నిర్విఘ్నముగా పూర్తియగుగాక. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యకు క్షేమముగా తిరిగి చేరినచో నీకు వేల కొలది గోవులను, వందల కొలది దివ్య నైవేద్యములను సమర్పింతును. సుందరీమణి అయిన సీతాదేవి అంజలి ఘటించి ఆ నదీమ తల్లిని ప్రార్థించుచు ఆవలి తీరమునకు చేరెను. అంతట వారు తరంగములతో పరవళ్లు దొక్కుచూ ప్రవహించుచున్న యమునా నదిని ఆ తెప్ప సహాయముతో దాటిరి. ఆ నదీ తీరమున నానా విధములకు వృక్షములు శోభిల్లుచుండెను. ఆ నదిని దాటిన పిమ్మట వారు ఆ తెప్పను వీడి యమునా తీర వనము మీదుగా ప్రయాణము చేసి పచ్చని ఆకులతో చల్లని నీడలతో విలసిల్లుచున్న ఒక నల్లని మర్రి చెట్టు కడకు చేరిరి. ఆ వృక్షము కిందికి చేరిన పిదప సీతాదేవి ఆ వృక్షమును ఇట్లు ప్రార్థించెను. ఓ వృక్షరాజమా, నీకు నమస్కారము. నీ చలువతో నా భర్త యొక్క వనవాస వ్రతము నిరంతరాయముగా పూర్తియగుగాక. అనంతరము మిక్కిలి పేరు ప్రతిష్టలు గల కౌసల్యాదేవిని, సుమిత్రాదేవిని మేము దర్శింతుము అని సీతాదేవి కృతాంజలి అయి ఆ మహావృక్షమునకు ప్రదక్షిణమునర్చెను. తనకు ప్రాణతుల్యయు విధేయురాలును లోక పూజ్యురాలు అయిన సీతాదేవి వృక్షరాజమునకు తన మనోరథమును నివేదించుచుండగా చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ, నీవు సాయుధుడవై సీతాదేవికి ముందు భాగమున నడుచుచుండుము. ఆమె వెనుక ధనుర్ధారినై నేను వచ్చుచుందును. సీతాదేవి కోరిక మేరకు ఫలములను, పుష్పములను, ఆమె మనసు పడిన తదితర వస్తువులను ఆమెకు సమకూర్పవలెను. అట్లు వెళ్ళుచున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి 2 మద గజముల నడుమనున్న ఆడు ఏనుగు వలె శోభిల్లుచుండెను. ఇది వరలో చూడనట్టి మొక్క గాని, పూల పొదగాని, పువ్వులతో కలకలలాడుచున్న తీగ గాని కనపడినప్పుడు సీతాదేవి వాటిపై తన అభిలాషను పతికి తెలుపుచుండెను. సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పువ్వులతో విలసిల్లుచున్న రమణీయములైన నానా విధములకు మొక్కలను తీసుకుని వచ్చుచుండెను. జనక మహారాజు కూతురకు ఆ సీతాదేవి చక్కని ఇసుక తిన్నెలతో జలములతో విలసిల్లుచు హంసల బెగ్గురు పక్షుల కలవరములతో ఒప్పారుచూ ఉన్న ఆ యమునా నదిని చూచి మిగుల ఆనందించెను. సోదరులైన ఆ రామలక్ష్మణులు అచ్చటి నుండి 1 క్రోసెడు దూరము వెళ్లి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకందములను, మధురములైన ఫలమూలములను సేకరించి యమునా నది తీరమున వాటిని భక్షించిరి. పితపవారు నెమళ్ల గుంపుల మధుర నాదములతోడ, వానరముల గజముల సంచారములతోడ ఒప్పుచున్న సుందర వన ప్రదేశమున విహరించిరి. అనంతరము యమునా నది తీరమున ఒక సమతల ప్రదేశమునకు చేరి అందరికీ సమ్మతమగుటచే వారు ఏమాత్రము దైన్యము లేని వారై అచట నివసించిరి. 56వ సర్గము. చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట, వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందు ప్రవేశించుట. ఆ రాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి అచట పండుకొనియున్న లక్ష్మణుని తిన్నగా జాగృతిని గావించి ఇట్లు పలికెను. శత్రు దమనుడవైన ఓ లక్ష్మణ, వనములలో నివసించు చిలకలు, కోకిలలు, గోరువంకలు మొదలగు పక్షులు మధుర స్వరములను వినుము. ప్రయాణమునకు ఇది తగిన సమయము కనుక ఇచటి నుండి బయలుదేరుము. ఇంతవరకును కునికిపాటులోనున్న ఆ లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరూకుడై లేచెను. ప్రయాణపు పడలికను తీర్చుకొనెను. వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను ముగించుకునిరి. పిదపవారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకూట పర్వతమునకు బయలుదేరిరి. ప్రభాత కాలమున సీతారామ లక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి. అప్పుడు శ్రీరాముడు కమల పత్రాక్షి అయిన సీతతో ఇట్లు పలికెను. ఓ వైదేహి, వసంత ఋతువునందు చక్కగా పుష్పించియున్న మోదుగు చెట్లను చూడుము. అవి
తమ పువ్వులనే మాలలుగా ధరించినట్లున్నవి. ఆ పుష్పములు తమ అరుణ కాంతులతో ప్రజ్వలించుచున్నట్లున్నవి. ఇదిగో ఈ నల్ల జీడి చెట్లను గాంచుము. ఇవి నిండుగా పుష్పించి ఉన్నవి. ఇవి పత్రశోభితములై పండ్ల బరువుచే వంగియున్నవి. ఇది దుర్గమ ప్రదేశమగుటచే ఇచ్చట ఈ ఫలములను అనుభవించువారు ఎవ్వరూ లేరు. కావున ఈ పండ్లను తినుచు ఇచ్చట మన జీవితమును గడపవచ్చును. ఓ లక్ష్మణ, ప్రతి వృక్షము మీదను తేనెటీగలచే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనె పట్టులు కలవు. అవి ద్రోణ ప్రమాణములలో వేలాడుచున్నవి. గమనింపుము. ఈ వన ప్రదేశము మిగుల రమణీయముగా ఉన్నది. చెట్ల నుండి రాలిన పువ్వులన్నీ నేలను కప్పివేసి ఉన్నవి. చాతక పక్షుల పూజితములకు నెమళ్ల తమ క్రేంకారములతో ప్రత్యుత్తరము ఇచ్చుచున్నట్లుగా ఉన్నవి. ఓ లక్ష్మణ, మిక్కిలి ఎత్తైన శిఖరములు గల ఈ చిత్రకూట పర్వతమును చూడుము. ఇది ఏనుగుల గుంపులతో నిండియున్నది. పక్షి సమూహముల కలవరములతో ప్రతిధ్వనించుచున్నది. నాయన సౌమిత్రి, పవిత్రమైన ఈ చిత్రకూట కాననమందు ఈ సమతల భూమి వివిధ వృక్షములతో ఆవృతమై మిగుల రమ్యముగా ఉన్నది. ఇచట మనము హాయిగా నివసింతుము. పెదప ఆ రామలక్ష్మణులు సీతతో కూడి కాలినడకతో చూడ ముచ్చటగా మనోరంజకముగానున్న చిత్రకూట శైలమును చేరిరి. ఆ పర్వతము నానా విధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను. అనేకములగు కందమూల ఫలములతో ఒప్పుచుండెను. మధురములైన జలములతో సుసంపన్నమై ఉండెను. అచ్చటికి చేరిన పిమ్మట శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లనెను. ఓ సౌమ్య, చక్కని చెట్లతో, అందమైన తీగలతో, కందమూల ఫలములతో కనువిందుగా వించుచున్న ఈ పర్వతము మనకు నివాస యోగ్యమైనదిగా కనిపించుచున్నది. ఓ సౌమ్యుడా, మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించుచుందురు. కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకుని మనము ఇచట నివసింతుము. పిదప సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకేగి దోసిలి యొక్కి ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి. ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకను మిగుల సంతసించి, మీకు స్వాగతము, విచ్చేయుడు, ఆసీనులు కండు అని పలుకుచు వారికి ఆదర సత్కారములను నెరపెను. పిదప మహాబాహువైన శ్రీరామచంద్ర ప్రభువు వాల్మీకి మహర్షితో, మహాత్మా, నేను దశరథ మహారాజు కుమారుడను, శ్రీరాముడను. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు. ఈమె నా భార్య సీతాదేవి, జనక మహారాజు కూతురు. మా తండ్రి వనవాసమునకు పంపగా మేము ఇచ్చటికి వచ్చితిమి అని పరిచయ వాక్యములను పలికిన పిదప లక్ష్మణునితో ఇట్లనను. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, దృఢమైన శ్రేష్టమైన కొన్ని నేరేడు కర్రలను తీసుకొని రమ్ము. కుటీరమును నిర్మింపుము. ఇచట నివసింపవలనని నేను తలంచుచున్నాను. అన్నయ్యకు శ్రీరాముని ఆదేశమును అందుకొని శత్రుదమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధములగు చెట్ల కొమ్మలను, ఆకులను తీసుకుని వచ్చి ఒక పర్ణశాలను ఏర్పరచెను. ఆ కుటీరము బలమైన తడకలతో, గోడలతో, లోపల బయట కూడా సుస్థిరముగా నిర్మింపబడినది. వానలకు, ఎండకు తట్టుకొనున్నట్లు పైకప్పు ఆకులతో ఏర్పరచబడినది. అందముగా కుదురుకొనిన ఆ కుటీరమును చూచి శ్రీరాముడు ఎంతయు సంతసించెను. ఏకాగ్ర చిత్తముతో తనను సేవించుచు తరువాతి ఆదేశము కొరకు ఎదురు చూచుచున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, దీర్ఘాయురారోగ్యముల కొరకై కొత్త ఇంటిలో ప్రవేశించువారు వాస్తుశాంతి తప్పక చేయవలెను. వాస్తు పూజ చేసిన వారికి వ్యాధి భయము ఉండదు. ఆత్మీయులు, బంధువులు క్షేమముగా ఉందురు. కలకాలము ఆయురారోగ్య భాగ్యములు కలిగియుందురు. వారి జీవితములు హాయిగా సుఖ సంతోషములతో గడుచును. బోధాయనుడు మొదలగు మహర్షులు అందరూ ఈ వాస్తు పూజ ఆవశ్య కర్తవ్యము అని తెలిపిరి. నూతన గృహ నిర్మాణము జరుపునప్పుడు చీమలు మొదలగు పెక్కు ప్రాణులు చనిపోవుచుండును. ఆ పాప పరిహారము కొరకు వాటి ఆత్మశాంతి నిమిత్తముగను అచటి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ప్రాప్తికి వాస్తు పూజను
విధిగా ఆచరింపవలను. దాని వలన ఆ గృహమున నివసించువారు సంతోషముతో ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుందురు. కనుక నీవు గజకందకము, ఇక్కడ గజకందకము అంటే వివరణ ఇచ్చారు, చదువుతాను వినండి. గజకందకము అను దుంప ఇచట ఈ అర్థమునే గ్రహింపవలను. ఏలనన శ్రీరాముడు ఫలాని మూలానిచ భక్షయాన్ వనే, నేను వనవాసమున ఫలమూలములనే భక్షింతును. ధర్మమే వాచరిష్యామః తత్ర మూల ఫలాసనాః. వనవాసము చేయునప్పుడు కందమూల ఫలములను భక్షించుచు ధర్మాచరణమును గావించుచుందును అని ప్రస్తావించి ఉండెను. రామో భాషితే, రాముడు ఆడిన మాట తప్పడు అని ప్రతిజ్ఞ చేసి ఉండెను సుమా. చాలా మందికి రాముడు అరణ్యాలలో మాంసం తిన్నాడు అనే అనుమానం ఉంటుంది. దానికి ఇక్కడ మనకి వాల్మీకి రామాయణంలో చెప్పారనమాట. ఆయన కేవలం కందమూల ఫలములను మాత్రమే భక్షించుతాను అని చెప్పారట. దాని గురించి ఇక్కడ మనకి అర్థం ఇచ్చారు. అది ఆ పదానికి అర్థం అది. కనుక నీవు గజకందము అను దుంపను తీసుకొని రమ్ము. పిమ్మట వాస్తు పూజ చేసి పర్ణశాలలో ప్రవేశింతుము. ఓ సుభేక్షణ లక్ష్మణ, వెంటనే గజకందము అను దుంపను త్రవ్వుకొని రమ్ము. శాస్త్రోక్త విధులను ఆచరించుట మన కర్తవ్యము. విద్యుక్త ధర్మమును విస్మరింపరాదు సుమా. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు అన్న ఆజ్ఞ మేరకు గృహశాంతికై గజకందము మున్నగు వస్తువులను సమకూర్చెను. పిదప శ్రీరాముడు తమ్మునితో ఇట్లనెను, ఈ గజకందమును పక్వమొనర్పుడు. పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను పూజింతుము. త్వరపడుము, ఇది శుభముహూర్తము. ఈ దినము ధ్రువ సంజ్ఞకము అనే పదానికి కూడా ఇక్కడ అర్థం ఇచ్చారు. ధ్రువ సంజ్ఞకము ఏది? ఉత్తరాత్ర యరోహిణ్యో భాస్కరశ్చ ధ్రువం స్థిరం. ముహూర్త చింతామణి ఉత్తరాత్రయము, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ఈ మూడు అంట ఉత్తరాత్రయము అనే దానికి ఈ మూడు వస్తాయి. ఈ మూడు నక్షత్రాలు వస్తాయి. రోహిణి నక్షత్రములతో కూడిన ఆదివారము ధ్రువము మరియు స్థిరము అని వ్యవహరింపబడును. గృహశాంతికి ఇది శ్రేష్టమైనదిట. అర్థమైందా ఎవరికైనా? ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా రోహిణి నక్షత్రంతో ఉండాలి, ఆదివారం ఉండాలి. అవన్నీ ఉన్నదాన్ని ధ్రువము అంటారట. ధ్రువము మరియు స్థిరము అని అంటారట. ఈ మూడిట్లో ఏ ఒక్క నక్షత్రమైనా రోహిణితో కలిసి ఉంటే దాది గృహశాంతికి శ్రేష్టమైనది అని ఇక్కడ అర్థం రాశారు. ధ్రువ సంజ్ఞకము అంటే అర్థం అది. కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలను. అంతటా కార్యసూర్యుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందమును పక్వమునర్చెను. పక్వమైన రక్త వికార రోగములను రూపుమాపు గజకందము బాగుగా పక్వమైనట్లు అతడు పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను. సడలిన శరీర అవయవములను అన్నింటినీ పరిపుష్టమొనర్చునట్టి ఈ నల్లని గజకందమును పూర్తిగా పక్వమొనర్చితిని. దేవతా సముడవైన ఓ రామ, వాస్తుదేవతను పూజింపుము. ఈ కార్యము మనకు శుభప్రదము. జప తపములలో ఆరితేరినవాడు, సద్గుణ సంపన్నుడు అయిన శ్రీరాముడు నియమనిష్టలతో స్నాతుడై వాస్తు పూజా సమయమున ఆవశ్యకములగు మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా పఠించి వాస్తు పూజను పూర్తి చేసెను. సమస్త దేవగణములను అర్చించెను. శుచి అయి పర్ణశాలలో ప్రవేశించెను.
మిగుల తేజస్వియగు శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును గూర్చెను. పిమ్మట శ్రీరాముడు వైశ్వదేవ బలికార్యమును, రుద్రయాగమును, వైష్ణవ యాగమును నిర్వర్తించి గ్రహారిష్టములు తొలగుటకై పుణ్యాహవాచన, శాంతి జపములు మున్నగు వానిని పఠించెను. అనంతరము విద్యుక్తముగా నదీ జలములలో స్నానమునర్చి శ్రీరాముడు గాయత్రి మొదలగు మంత్రములను జపించెను. పిదప పంచసూనాది సమస్త దోషముల పరిహారమునకై ఉత్తమములైన బలిహోమములను నిర్వహించెను. అనంతరము శ్రీరాముడు ఆ పర్ణశాలకు తగిన విధముగా బలిహరణాది వేదికలను, గణేశాది దేవతా చైత్యములను, విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరిచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించెను. పిమ్మట శుభ లక్షణములు గల ఆ రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు, బాగుగా పక్వమునకు వచ్చిన ఫలమూలాది పదార్థములు, పవిత్ర జలములు, వేదోక్తములైన జపములు, దర్భలు, సమిదలు, కుశలు మొదలగు వానితో సకల భూతములను తృప్తిపరిచి సీతాదేవితో కూడి శుభంకరమైన ఆ పర్ణశాలలో ప్రవేశించిరి. ఆ కుటీరము అనువైన స్థలమునందు నిర్మింపబడినది. చెట్ల ఆకులచే కప్పబడినది. తీవ్రమైన గాలులను తట్టుకొని ఇండునట్లుగా ఏర్పరచబడినది. అట్టి మనోహరమైన పర్ణశాలలో నివసించుటకై ఇంద్రసభలో దేవతల వలె సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అందు ప్రవేశించితిరి. ఆ మహావనమునందు వివిధములగు మృగములు, పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను. అందు రంగురంగుల పూల గుత్తులతో నిండిన వృక్షములు సమృద్ధిగా ఉండెను. అది మదపుటేరుగుల ఘీంకారములతోడ, మృగముల అరుపులతోడ ప్రతిధ్వనించుచుండెను. అట్టి వనమునందు జితేంద్రియులైన సీతారామ లక్ష్మణులు హాయిగా విహరించుచుండిరి. చక్కని సోపానములతో, స్నాన ఘట్టములతో, మధుర జలములతో ఒప్పుచున్న మందాకిని నదీ తీరమున గల రమణీయములైన చిత్రకూట పర్వతమునందు అనేకములైన పక్షులు ఆనందముతో కేరింతలు కొట్టుచుండెను. అట్టి నదీ పర్వత సమీపమున చేరి శ్రీరామచంద్రుడు పరమ సంతుష్టుడాయను. అయోధ్య నగరమునకు దూరమైన కారణముగా దాని ఎడబాటు వలన కలిగిన తన దుఃఖమునే మరచిపోయెను. 57వ సర్గము. అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట. అప్పుడు ఆ మహారాజు కౌసల్య మొదలగు రాణులు, అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునుంగుట. ఇప్పటి వరకు మనం శ్రీరాముడితో పాటు ఆయన రథం వెనకాలే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆయన చిత్రకూట పర్వతంలో ఒక కుటీరాన్ని నిర్మించుకుని అందులో గృహప్రవేశం అయ్యింది కూడా మనం చదువుకున్నాం. ఈ జరిగే ప్రాసెస్ లో మరి ఇక్కడ ఏం జరిగింది, అయోధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా. ఇప్పుడు చదువుకుందాం అయోధ్యలో ఏం జరిగింది. రాముడు వెనకాల వెళ్ళిపోయాం, మళ్ళీ వెనక్కి రండి అయోధ్యకు. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి గంగానది ఆవలి తీరమునకు చేరి అచటి నుండి ప్రయాణమైన పిమ్మట వారు కనిపించుచున్నంత వరకు గుహుడు, సుమంత్రుడు చూచుచునే ఉండిరి. శ్రీరాముని గుణగణములను గూర్చి వారు చాలాసేపు సంభాషించుకొనిరి. పిదప గుహుడు సుమంత్రునితో కూడి గంగానది ఈవలి తీరము నుండి స్వగృహమునకు చేరెను. సీతారామ లక్ష్మణులు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట, ఆ మహాముని వారికి ఆతిథ్యమిచ్చుట, అనంతరము వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మున్నగు విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢచారుల ద్వారా తెలుసుకొనెను. ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరింగి సుమంత్రుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథమునకు పూంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్య నగరమునకు బయలుదేరెను. అతడు సువాసనలు వెదజల్లుతున్న వనములను, నదులను, సరస్సులను చూచుచు గ్రామములను, నగరములను దాటుచు వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను. సుమంత్రుడు శృంగబేరీపురము నుండి బయలుదేరిన 3వ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయిన ఆ నగరమును దర్శించెను. మిగుల దుఃఖితుడైయున్న అతడు జనుల కదలికలు లేక మూగబోయియున్న ఆ నగరమును చూచి అంతులేని శోకమునకు లోనై ఇట్లు ఆలోచింపదొడంగెను. అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకు
గజాస్వములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడుచుండెడిది. అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిచే దగ్ధమైపోయినదా ఏమి? సుమంత్రుడి ఈ విధముగా చింతించుచు గుర్రములను వడివడిగా నడిపించుచు నగర ద్వారమును చేరెను. జనుల కంటబడినచో సీతారాములెక్కడా అనుచూవారు ఏమడుగుదురో, వారికి తాను ఏమి చెప్పవలనో ఏమో అను ఆతురతతో అతడు త్వరగా నగరములోనికి ప్రవేశించెను. నగరము లోపలికి వడివడిగా వచ్చుచున్న సుమంత్రుని చూచి ప్రజలు వందల వేల కొలది రాముడెక్కడా, రాముడెక్కడా, సీతమ్మ ఎక్కడా, లక్ష్మణ ఎక్కడా అనుచు అతని వెంట పరుగులు తీసిరి. నేను సీతారామ లక్ష్మణుల వెంట గంగా తీరము వరకు వెళ్ళి తిని అచట ధర్మాత్ముడైన ఆ ప్రభువు సుమంత్ర, నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని అనుచు పదే పదే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను అచటి నుండి మరలి ఇతడికి చేరి తిని అని సుమంత్రుడు వారికి తెలిపెను. సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళిరి అని ఎరింగి జనులు కన్నీరు కార్చుచు అయ్యో ఛీ అని నిట్టూర్చుచు రామ రామ అనుచు బిగ్గరగా ఆక్రందనలు చేసిరి. మరల శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇచట బ్రతికియుండియు చచిన వారితో సమానులమే అని జనులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను. దాన కార్యములయందు, యజ్ఞ కర్మములయందు, వివాహ మహోత్సవములయందు, సామాజిక మహా సదస్సులలోనూ ఇంతవరకును శ్రీరాముని తప్పక చూచుచుండెడి వారము. కాని దానాది కార్యక్రమములలో ఎప్పుడైనను మనము ఆయనను ఇక మీదట చూడలేమేమో. వేటి వలన ప్రజలకు క్షేమ లాభములు కలుగును, వారికి ఎట్లు ప్రీతి చేకూరును, వారికి సుఖములను గూర్చు మార్గమేమి? ఆ రామప్రభువు ప్రజలను కన్న బిడ్డల వలె ఆదుకొనుచుండెడివాడు. ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను. నగర వీధులకు ఇరువైపుల గల భవనములలోని కిటికీలకడ చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితలై విలపించుచుండిరి. సుమంత్రుడు రథముపై ఆ వీధులలో సాగిపోవునప్పుడు వారి విలాపములను వినెను. సుమంత్రుడు రాజమార్గమున సాగిపోవచ్చు దుఃఖితులయ్యున్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసుకొని నేరుగా దశరథ మహారాజు భవనమునకు చేరెను. అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించెను. రాజ దర్శనమునకై తహతహలాడు ప్రముఖులతో నిండియున్న 7 కక్షలను అతడు అధిగమించెను. సంపన్నుల భవనములలోను, పెద్ద పెద్ద మేడలలోను, రాజ ప్రాసాదములలోను గల స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున దుఃఖముతో కృశించియున్నవారై ఒంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి హాహాకారములు చేసిరి. నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతతధారగా అశ్రువులు ప్రవహించుచుండెను. వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయజాలక దుఃఖ భారంతో ఒకరి ముఖమును మరి ఒకరు చూచుకొనుచుండిరి. ఆయా ప్రాసాదములలో రామ విరహ శోకముతో మిక్కిలి పరితపించియున్న దశరథుని సతులు, అంతఃపుర స్త్రీలు అందరూ మందస్వరముతో మాట్లాడుకొనుటను ఆ సుమంత్రుడు వినెను. శ్రీరామునితో కూడి వెళ్లిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను. అతి దీనముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఇయ్యగలడు? తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌసల్యాదేవి అసువులు వీడలేక కొన ఊపిరితో జీవించుచున్నది. నిజముగా ఇట్టి పరిస్థితి ఎవ్వరికైనను దుష్కరమని తలంతుము అని దశరథుని భార్యలు ఎల్లరును అనుకొను యథార్థ వచనములను వినుచు సుమంత్రుడు శోకముతో ప్రజ్వలించుచున్నట్లు ఆ రాజగృహమున త్వరగా ప్రవేశించెను. అంతట సుమంత్రుడు 8వ కక్షలో ప్రవేశించి మహారాజును గాంచెను. ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకముచే కృషించియున్నవాడై దీనుడై ఉండెను. ఆ మందిరమంతయును కళదప్పియుండెను. పిమ్మట అతడు అతడ ఆసీనుడయ్యున్న మహారాజునకు ప్రణమిల్లెను. శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునకు వినిపించెను. పిదప ఆ మహారాజు సుమంత్రుని ద్వారా రామవచనములను మౌనముగా వినిన పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యెను. అతడు రామ విరహముతో
దురపిల్లుచు స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను. మహారాజు అట్లు మూర్ఛిల్లుటచే అంతఃపుర